ఎన్నికల ముందు మహిళా శక్తి పథకాన్ని P4లో కలుపుతామని సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పలేదని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. మానవత్వం గురించి మాట్లాడే హక్కు మాజీ సీఎం జగన్కు లేదన్నారు. 5 ఏళ్ల పాటు మద్యం కుంభకోణం చేసి ఇప్పుడు జనాల మధ్యకు రావటం విడ్డూరంగా ఉందని షర్మిల అన్న జగన్ను ఎద్దేవా చేశారు. ఉనికి కోసం బల ప్రదర్శనలు చేస్తున్నారు, పోరాటాలు చేసే నాకు అనుమతి ఎందుకు ఇవ్వరు అంటూ షర్మిల కూటమి ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. టైర్ల కింద జనాన్ని తొక్కుకుంటూ పోయే వాళ్ళకు అనుమతులు ఇస్తున్నారని వైఎస్ షర్మిలారెడ్డి మండిపడ్డారు. జగన్ మీద మాట్లాడటం నా అజెండా కాదు, కాంగ్రెస్ పార్టీలో నాకు సూపర్ ఇమేజ్ అవసరం లేదు, నాకు రాజ్యాలు ఏలాలని లేదు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే ఏకైక అజెండా అని షర్మిల నెల్లూరులో మీడియాకు చెప్పారు. ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇస్తామన్నారు. సంవత్సరం గడిచిపోయింది, ఒక్క రైతుకు కూడా ఇవ్వలేదు. ఇవ్వాల్సిన రైతులు దాదాపు 80 లక్షల మంది అయితే ఇస్తున్నది మాత్రం 45 లక్షల మందికి. ఇలా ప్రతి పథకంలోనూ, లేకపోతే అమ్మఒడి అనే కార్యక్రమం అయితే ప్రతి పిల్లాడికి ప్రతి చైల్డ్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇక మీదట ఇస్తామంటున్నారు. అది కూడా 20 లక్షల మందికి. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికి మాత్రమే ఇస్తామంటున్నారు. ఇలా ప్రతి సూపర్ 6కు చెందిన హామీలో మీరు కోతలు పెట్టుకుంటూ పోతే మరిది అమలు చేసినట్టు ఎలా అవుతుంది అని అడుగుతున్నాం చంద్రబాబు గారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఈ హామీ చంద్రబాబు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇచ్చారు. అప్పుడు ఎగ్గొట్టారు, ఇప్పుడు కూడా ఎగ్గొడతారు అనే అనిపిస్తుంది. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి